నేను చిన్న పల్లెటూరు నుండి వచ్చిన. మా ఊర్లో కూడా పొలాల పనులు కట్టి ఇటు వెళ్ళేవాళ్ళు. ఒకసారి నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంటో డిగ్రీనో చదువుకుంటున్నా, సెలవుల్లో అట్లున్నా. ఒక ఆయన మధ్యాహ్నం పూట ఒక రైతు పెద్ద రాయి మోసుకొని వస్తున్నాడు పొలంలో నుండి ఊర్లోకి. రాయి మోసుకొని రావడం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఊర్లో రచ్చబండ్లు ఉంటాయి కదా, అక్కడ ఉండేవాడిని అప్పుడు. వాడిని అడిగిన, ఏమన్నా అన్న రాయి మోసుకొని వస్తాడు అని అంటే, రే వాడికి పాము గరిచినట్లుందిరా, షాకింగ్. ఇంకా కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి, ఇంకా రాయి ఎట్లా మోసుకో, రాయి దిద్దు ఆయన అక్కడి నుండి ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కదా హాస్పిటల్ దాకా తీసుకెళ్లారు. తర్వాత అక్కడ ఇంజక్షన్ అదేం చేసిన తర్వాత రాయి తీసేసి. నేను అడిగిన వాళ్ళు ఎందుకు ఆయన రాయి మోసుకొని వచ్చినాడంటే, వాడు చెప్పిన సింపుల్ లాజిక్ ఏంటంటే, విషయం తొందరగా పైకి ఎక్కువకుండా అది నిరోధిస్తుంది. అంటే బరువు ఉంటుంది కనుక ఎక్కడెక్కినా పర్లేదేమో కానీ తలదాకా వస్తే మాత్రమే చాలా అపాయము. అందుకని అక్కడికి రాకుండా ఈ రాయి పీడనం అనేది విషయాన్ని కిందికే సప్రెస్ చేస్తుంది. ఇది ఎలాగో పాము గరిస్తే ఇట్లాంటివి ఏమైనా చేస్తే బాగా. ఇప్పుడు ఎంతమంది రాళ్ళు మోసుకోవాలా? 6 లక్షల కాలబలం రాళ్ళు మోసుకోవాలి. 6 లక్షల రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? మోసుకునేది వీలైద్దా? దిస్ ఈజ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సాల్వేషన్. అంటే రక్షణ ఎంత కష్టతరం ఉంటుందో చూడండి. అందుకని కష్టతరం అంతా చూసేసి అందరికి ఉండేది ఏమున్నాయి? రాళ్ళు లేవు కానీ ఏమున్నాయి? కళ్ళు. అరువు తెచ్చుకోవాల్సిన పని లేదు. అక్క మీ కళ్ళు కొద్దిగా ఇవ్వండి నాకు, బ్రదర్ మీ కళ్ళు నాకు కొద్దిగా ఇవ్వండి అని తెచ్చుకోవాల్సిన పని లేదు. ఆకర్షణీయంగా కొంతమంది కళ్ళు ఉండొచ్చు, రేపుగా కళ్ళు ఉన్నట్లు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ ఐస్ అట్రాక్షన్గా ఉండొచ్చు. ఏ కళ్ళతోనైనా చూడొచ్చు. అట్రాక్షన్ ఉన్న కళ్ళైనా అందవిహీనమైన కళ్ళైనా యేసు సిలువను చూచి రక్షణ పొందవచ్చు. వీళ్ళు కొంతమందికి తెలుసు కదా, డాక్టర్లు కూడా ఉన్నారు. మీరు కారు కొంటే వెనక ఒక ఎంబలం వేస్తారు డాక్టర్ అని. ఏం ఎంబలం వేస్తారు? మీ ఇన్స్టిట్యూట్కి కూడా బయట ఒక ఎంబలం పెట్టింటారు పెద్దది. ఏం పెట్టింటారు? స్టెత్తా, పేషెంటా, ఏం పెట్టాలా? ఒక పేషెంట్ని పడక మీద పెట్టి డాక్టర్ స్టెత్ పెట్టి చూస్తున్నట్లు పెట్టాలి. కానీ ఏం పెట్టింటారు? ఒక చిన్న స్తంభం పెట్టి దానికి ఒక సర్పం చుట్టినట్లు చుట్టింట. ఎందుకో తెలుసు. దానికి దీనికి సంబంధం? ఇదే సంబంధం. సంఖ్యాకాండం 21:7. అంటే వాట్ డాక్టర్స్ కెనాట్ డూ, క్రైస్ట్ కెన్ డూ.